నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. మీరు నాకు ప్రీవియస్ ఒక వీడియోలో రాహు దాని గురించి మాట్లాడుతూ ఈ ఫ్లడ్స్ ఇవి అన్ని మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే 6 monthsలో ఈ ప్లానెట్ పొజిషన్స్ వల్ల ఇంకేమైనా వైపరీత్యాలు ఏర్పడే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఉన్నాయి. ఎలా అంటే అమ్మా, కుజుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. కుజుడు ఓకే. సో ఎప్పుడైతే కుజుడు 6 months ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ 1 month కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్ళి మళ్ళీ 3-4 నెలల తర్వాత మళ్ళీ వస్తాడు. అంటే ఈ 6 months కూడా కొంత ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే, కుజుడు అక్కడ ఉండడంతో పాటు ఈ రవి కేతువుని ఆయన తులారాశి నీచంలో ఉండే స్థానాన్ని దాటుతాడు. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ అధికారుల మీద, పొలిటీషియన్స్ మీద ప్రభావం ఉంటుంది. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఏర్పడుతుంది దీనివల్ల. ఎందుకంటే రవి ఈజ్ గవర్నమెంట్, సన్ ఈజ్ గవర్నమెంట్. సన్ అనేటువంటిది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు, వాళ్ళ మీద వ్యతిరేకత ఇస్తుంది. అలాగే ఎప్పుడైతే కేతువు మీకు రాహుకేతువులు ఎప్పుడైతే 7 months తర్వాత మళ్ళీ మీకు సింహంలోకి వెళ్తాడో, అక్కడ ఒక పెద్ద లీడర్ని మార్పు జరుగుతుంది 1.5 yearలో. ఎందుకంటే సన్ సైన్ సింహరాశి ఏదైతే ఉందో అది పెద్ద పెద్ద లీడర్స్ కారక స్థానంగా చెప్తారు. సో అందుకని అటువంటిది ఇస్తుంది. అదేవిధంగా ఆ రవి స్థానంలో కేతు ఎంటర్ అయినప్పుడు మరొక ఇది ఏం జరుగుతుందంటే, ఆయుర్వేదం ఉంటుంది చూసారా మనకి, దీంట్లో పురాతనమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది అది సింహరాశిలో కేతు ఉన్నందుకు. అదేవిధంగా కొంత మనకి షట్చక్ర సాధనలో లేకపోతే ఆధ్యాత్మికంగా ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఇట్లాంటివి పెరుగుతాయి బాగా. అటువంటివి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ మరొకటి ఏంటంటే, ఏదైనా ఈ రాబోయే 6 months ఫస్ట్ పర్టికులర్గా ఒక ఫస్ట్ 3 months ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళకి కొంత దగ్గరలో ప్రమాదం వస్తూ మిస్ అవ్వడము ఇట్లాంటివి కూడా జరుగుతాయి. వీళ్ళు ఇప్పుడు ఏదో ప్రయాణం చేయాలి, అయ్యో అదేదో డ్యామేజ్ అయింది ముందుగా చూసుకున్నాము, ఇట్లాంటివి కూడా వీళ్ళకి కొంచెం జరుగుతూ ఉంటాయి. అది కొద్దిగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు కొన్ని చూస్తున్నాం సార్, ఈ హైడ్రా అని కొన్ని చూస్తున్నాం. ఇవి దేని వల్ల అంటారు? అంటే మనం చెప్పుకున్న వీటిలోకే చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైడ్రా వల్ల ఒక మంచి ఉంది, ఒక ఇబ్బంది ఉంది. ఏంటి మంచి అంటే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెరువులు కబ్జా చేసేస్తే మళ్ళీ చెరువులు లేకపోతే మనుషులకి ఇంక నీరు ఎట్లాగా. ఇప్పుడు నాట్ ఓన్లీ చెరువులు సార్, FTL బఫర్ జోన్స్ ఇంతవరకు ఓకే. బట్ అసలు అంటే ఒక పట్టా భూమికి కానివ్వండి దేనికైనా నాలాలు ఎక్కడుంటాయో, ఎటు కనెక్షన్స్ ఉంటాయో జనరల్ పబ్లిక్ అనే వాళ్ళకి తెలియదు. ఈవెన్ ఇప్పుడు ఆ కనెక్షన్స్ ఉన్న చోటు కూడా భవనాలు తొలగించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పబ్లిక్ ఇవన్నీ ఎక్కడ తెలుస్తాం? ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి టీచర్స్ ఏమైనా చెప్తారా ఇక్కడ నాలాలు ఉంటాయి, ఇక్కడ బఫర్ జోన్లు ఉంటాయి, ఈ డాక్యుమెంట్స్ ఉండాలి? ఎవరికి తెలుసు? అందరూ ఎడ్యుకేటెడ్ కాదు కదా. చాలా బాగా తెలిసిన వాళ్ళు ఒక లాయర్ని సంప్రదించి, ఒక దానికి సంబంధించిన వ్యక్తిని సంప్రదించి తీసుకుంటారు. వీళ్ళకి ఎలా ఉంటుంది, కామన్ పీపుల్కి ఎలా ఉంటుందో, 4 డబ్బులు ఉన్నాయి, ఏదో ఒకటి కొనుక్కుందాం, ఒక ఇల్లు ఉంటుంది, ఒక 100 గజాలో 150 గజాలో 120 గజాల్లో ఇల్లు కట్టుకుంటాడు ఆయన. వాళ్ళకంత తెలియదు. ఏదో రూపాయి వచ్చింది ఇప్పుడు కట్టేసుకుందాం, కొనేసుకుందాం, మా ఫ్రెండ్ వాళ్ళు కొనుక్కున్నారు, మా చుట్టాలు కొనుక్కున్నారు, అది ఇవన్నీ కొనేసుకున్నాను అనుకుంటాడు. కానీ కింద నుంచి నాలా వెళ్ళిందా ఇంకోటి వెళ్ళిందా అనేటువంటిది వాళ్ళకి ఆలోచన ఉండదు. అది పూర్తిగా తీసుకోవాల్సింది గవర్నమెంట్ తీసుకోవాలి. అధికారులు అక్కడ ఉండేటువంటి అధికారు ఎవరైతే ఉన్నారో, అందరినీ అనట్లేదు నేను, అధికారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముడుపోయో లేకపోతే వాళ్ళకి ఏదో 4 డబ్బులు వస్తున్నాయని పర్మిషన్స్ ఇచ్చేసి, ఇప్పుడు అధికారి ఇప్పుడు చిన్న కట్టడం జరుగుతుందంటే వెంటనే వచ్చేస్తారమ్మా మున్సిపాలిటీ వాళ్ళు. వాళ్ళకి తెలియకుండా కడతారా చెప్పండి? అవును కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి తెలియదు అక్కడ నాలా ఉందా లేకపోతే బఫర్ జోనా లేకపోతే ఏ జోన్ అనేటువంటిది. వీళ్ళకి ఏం తెలుస్తుందమ్మా? నాకు చాలా నిజంగా మొన్న అయితే ఒక వీడియో చూశాను, అయ్యప్ప సొసైటీలో జరుగుతున్నాయి కూల్చడాలు. ఒక ముసలతను అంటున్నాడు, ఏమండి వర్షం పడుతుంది, ఒక పక్క ఇల్లు మొత్తం ఖాళీ చేసేయాల్సిన పరిస్థితి, ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నిజమే, అతనికి ఏం తెలుస్తుంది ఇవన్నీ? అది చేయాల్సింది గవర్నమెంట్. దీని మీద ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. దాని కూడా ఒక యాప్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చేస్తున్నారు. సరే, ఇప్పుడు తెలుసో తెలియకో కట్టేసుకున్నాడు, దాని కింద ఫైన్ అనేసి వదిలేసేయాలి. ఇప్పుడు చెరువులు అంటే ఇంక తప్పదు. చెరువులు మనం కాపాడుకోకపోతే భవిష్యత్తు ఇప్పుడు మనం సుఖంగా ఉన్నా రేపొద్దున ఒక 10 ఏళ్ళ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకి.
చెరువులు అంటే తప్పదు, ఇంకా నాలాలు ఇవన్నీ అంటే వాళ్ళకి ఎంతో కొంత ఫైన్ వేసి దాన్ని ఏదో మలచడము, ఆ డబ్బుతో ఆ ఫండ్తో దీన్ని ఇంకేదైనా డెవలప్ చేయడమో చేయాలి. కానీ నువ్వు ఇల్లు కూలగొట్టేస్తానంటే ఒక ఎమోషన్, గృహం అనేటువంటిది ఒక ఎమోషన్, నార్మల్ పబ్లిక్ తెలియదు కదా అని. ఇప్పుడు కావాలని ప్లానెడ్గా ఎవరైనా కబ్జా చేస్తే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు కొంతమంది కావాలని కబ్జా చేస్తూ ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్. నువ్వు కూలగొట్టి ఏమైనా చేయి. అండ్ కామన్ పీపుల్ విషయంలో మాత్రం గవర్నమెంట్ కాస్త దీని విషయంలో కొంచెం కరెక్ట్గా ఆలోచించాలనిపించింది. ఎందుకంటే నేను చూసామన్నా, పాపం వాళ్ళు తెలియదు, ఏదో కొనేసుకున్నారు, తక్కువకి వస్తుంది, సిటీ సెంటర్లో వస్తుంది. మళ్ళీ వాళ్ళకి నేను అడిగా కొంతమంది, ఏమండి ఎట్లా కొనుక్కున్నారు మీరు, మరి అందులో ఏదో మీకు ప్రాబ్లం తెలిసే ఉంటుంది కదా అంటే, లేదు సార్ గవర్నమెంట్ మారినప్పుడు అది వాళ్ళు పట్టాస్ ఇస్తారని తెలిసింది, పర్మిషన్స్ ఒప్పుకుంటారని తెలిసింది, ఇట్లాంటివన్నీ చెప్తారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఇక మొన్నటిదాకా దానికి ల్యాండ్కి లేదు, ఇప్పుడు ఇచ్చారు చూసావా, సో నువ్వు బయట కొనుక్కోవాలని ఇంత రేట్ అవుతుంది, తక్కువకి వస్తుంది కదా. కామన్ ఆశ ఉంటుంది కదా ప్రతి మనిషికి, ఎవరికైనా కూడా. బట్ ఒకటేంటంటే ఎక్కువ ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే కరెక్ట్. జనాలు కూడా టైమింగ్ అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా, ప్లాంటరీ కాంబినేషన్స్ దానికి తగ్గట్టుగా. ఇప్పుడు చూడండి ల్యాండ్స్ ఇప్పుడు ఇట్లాంటివి అయ్యేసరికి కొంచెం రియల్ ఎస్టేట్లో కొంచెం భయం పట్టుకుంది. ఎక్కడ కొనుక్కోవాలన్నా, ఎక్కడ తీసుకోవాలన్నామో, ఇక్కడ ఏమైనా ఉందేమో అనేటువంటిది. అది నేను న్యూస్ లో కూడా చూసాను. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ లేకపోతే లేక్ వ్యూ విల్లాస్ అంటే ఇంతకు ముందు విపరీతంగా సేల్ అయిపోయా ఉంటాయి. ఇప్పుడు ఆ నేమ్ పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు అని చెప్పేసి వింటున్నాము. అట్లా ఏంటంటే నిజమే, ఒకప్పుడు లేక్ వ్యూ అంటే దానికి చాలా డిమాండ్, ఇప్పుడు భయపడుతున్నారు, ఆ పరిస్థితికి వచ్చారు. అంటే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నట్లే రియల్ ఎస్టేట్ పైన కూడా ప్రభావం ఉంది. కేతు భూతత్వ రాశుల్లో ఉన్నాడు కదా. ఓకే, ఇంకో 7 months ఉంటుంది దీని ప్రభావం. 7 months ఉంటుంది. ఇంకా మీకు కుజుడు కర్కాటకంలోకి వచ్చినప్పుడు చూడాలి, ఇంకా డ్రాస్టిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.